హైదరాబాద్ నగరంలో పలు చోట్ల వర్షం మొదలైంది. సికింద్రాబాద్, మారడపల్లి, తార్నాక, మల్కాజ్గిరి, మౌలాలి, తిరుమలగిరి, బొల్లారం, అల్వాల్లో భారీ వర్షం కురుస్తోంది. దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, కుషాయిగూడలోని పోచమ్మగుడి దగ్గర రోడ్డుపై వర్షం నీరు చేరింది. మరోవైపు సాయంత్రం వేళల్లో వర్షం పడుతుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 9 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. పలు చోట్ల భారీ వర్షం మొదలైంది. సికింద్రాబాద్, మారడపల్లి, తార్నాక, మల్కాజ్గిరి, మౌలాలి, తిరుమలగిరి, బొల్లారం, అల్వాల్లో భారీ వర్షం కురుస్తోంది. దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, కుషాయిగూడలోని పోచమ్మగుడి దగ్గర రోడ్లపై వర్షపు నీరు చేరింది. మరోవైపు సాయంత్రం వేళల్లో వర్షం పడుతుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 9 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రజిత లైవ్ ద్వారా అందిస్తారు. రజిత, హైదరాబాద్ నగర వ్యాప్తంగా పలు చోట్ల నిన్నటి నుండి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం పడుతుంది. అయితే నగర వ్యాప్తంగా ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? తాజా సమాచారం ఏంటి? ఎస్ సంపత్, మనం 2 రోజులుగా చూస్తున్నాము. నగర వ్యాప్తంగా కూడా, అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జోరు వర్షాలు పడుతున్నాయి. ఇటు అంటే వరుసగా ఏర్పడుతున్నటువంటి అల్పపీడనాలు, ఋతుపవనాలు కూడా రాష్ట్రంలో యాక్టివ్ గా కదలడంతో కూడా ఈ వర్షాలు పడుతున్నట్టుగా కూడా వాతావరణ శాఖ చెప్తుంది. అయితే గత 2 రోజులుగా మనం చూస్తున్నాం, నగరంలో అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి. అంటే జిహెచ్ఎంసీ పరిధిలోని ఆ 5 జిల్లాల్లో కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇక హైదరాబాద్ నగరంలో నిన్న అయితే 2 గంటల పాటు కూడా భారీ వర్షం కురిసింది. ఈ రోజు కూడా అదే విధంగా భారీ వర్షం అయితే కురిసింది, మనం చూసి ఉన్నాము. అయితే ఈ భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకు అలర్ట్స్ కూడా జారీ చేశారు. మొత్తం 9 జిల్లాల్లో అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మిగతా జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఈ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడినటువంటి వర్షపాతం మనకు నమోదవుతుంది. నగర వ్యాప్తంగా కూడా నిన్నటి నుంచి ఒక అత్తలకుతలమైనటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తున్నాము. భారీ వర్షాల నేపథ్యంలో కూడా ఎక్కడికక్కడ రోడ్ల పైన నీరు నిలిచిపోయినటువంటి సంఘటనలు చూసాము. ఈ రోజు 2 గంటల పాటు భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి సంబంధించి వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న మరో 2 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. నగరంలో కూడా 2 రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ అయ్యే అవకాశం ఉన్నట్లుగా జారీ చేసినట్లుగా కూడా వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నారు. ఇక ఈ రోజు మనం నగరంలో చూసుకున్నట్లయితే అటు సికింద్రాబాద్, బోయినపల్లి, తిరుమలగిరి ఈ ప్రాంతాలతో పాటు అబిడ్స్, నాంపల్లి,
కుషాయిగూడ, ఈసీఐఎల్, దమ్మాయిగూడ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అయితే వర్షం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు డిఆర్ఎస్ బృందాలు, అటు జిహెచ్ఎంసీ అధికారులు, ఇటు హైడ్రా బృందాలు కూడా సమన్వయంతో పనిచేస్తూ ఉన్నాయని చెప్పొచ్చు. ఎక్కడైతే అంటే దాదాపు నగర వ్యాప్తంగా 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ అన్ని దగ్గర కూడా ఈ సిబ్బంది అంతా కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండి అక్కడ నీటిని తరలించే ఏర్పాట్లను అయితే చేస్తూ ఉన్నారు. దీంతో పాటు అంటే పలు లోతట్టు ప్రాంతాల్లో, నగరంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షితమైనటువంటి ప్రాంతాలకైతే తరలిస్తున్నారు. ఇప్పటికే 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు నగర వ్యాప్తంగా సంతరించుకున్నారని చెప్పట్టు. అటు హుస్సేన్ సాగర్ కావచ్చు, మిగిలిన పలు ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువులు, ఇటు రీసెంట్ గా హైడ్రా పునరుద్ధరించినటువంటి బతుకమ్మ కుంట చెరువుకు కూడా నిండారా నీళ్లు వచ్చినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇప్పటికే హుస్సేన్ సాగర్ పూర్తి నీటి మట్టం 514 అడుగులు అయితే ఇప్పటికే 513.38 అడుగుల వరకు కూడా నీటి మట్టం చేరుకుంది. నిండా అంటే పూర్తి స్థాయి నీటి అయితే చేరుకుంది. అంటే దాదాపు అంటే నగర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ నాలాల నుండి, అటు పికెట్ నాల కావచ్చు, బంజారా నాల, ఇటు కూకట్పల్లి నాల నుండి వచ్చేటువంటి వరద నీరంతా హుస్సేన్ సాగర్ లోకే చేరుతుంది. ఈ నేపథ్యంలోనే హుస్సేన్ సాగర్ మొత్తం కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువైంది. ఇక భారీ వర్షాల నేపథ్యంలో కూడా రోడ్ల పైన ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్య భారీ ఎత్తున తలెత్తింది అని చెప్పొచ్చు. సాయంత్రం పూట ఈ వర్షం అంటే ఉదయం నుంచి కూడా కాస్త ఎండ, ఉక్కపోత వాతావరణం ఉంటుంది. సాయంత్రం అయ్యేసరికి ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే సాయంత్రం వేళల్లో ఆఫీసుల నుండి ఇంటికి వెళ్లేటువంటి సమయం కావడంతో రోడ్ల పైన సాధారణంగానే ఎక్కువగా వాహనాలు వస్తూ ఉంటాయి. ఇక వర్షం వచ్చినటువంటి ఈ సమయంలో రోడ్ల పైన నీరు నిలిచిపోవడంతో కూడా ట్రాఫిక్ సమస్య భారీగా తలెత్తుతుంది. నిన్న చూసాము మనం రోడ్ల పైన ఎక్కడ చూసినా కూడా పలు ప్రాంతాల్లో ఇటు ఐటీ కారిడార్ కావచ్చు, ఇటు గచ్చిబౌలి, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఈ ప్రాంతంలోనూ, అటు ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ ఈ ప్రాంతాల్లోనూ కూడా ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఈ రోజు కూడా 2 గంటల పాటు భారీ వర్షం కురిసింది. ఈ రోజు కూడా భారీగానే ట్రాఫిక్ సమస్య తలెత్తే అవకాశం కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఈ ఎప్పటికప్పుడు కూడా ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తున్నప్పటికీ ట్రాఫిక్ పోలీసులు భారీ వర్షాల నేపథ్యంలో రోడ్ పైన నీరు నిలిచిపోవడంతో వాహనాలు కదలలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ట్రాఫిక్ సమస్య కూడా మనకు చూస్తూ ఉన్నాం. నగర వ్యాప్తంగా కూడా నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు నగరంలోని పలు కాలనీలు కూడా జలమయమయ్యాయి, జల దిగ్బంధంలో చిక్కుకున్నాయని చెప్పొచ్చు. ఆ కాలనీలు అన్నింటినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రజలను అక్కడ నీటినంతా కూడా బయటికి పంపే విధంగా అయితే అధికారులు ఏర్పాట్లు చేశారు. చర్యలు కూడా అక్కడ పనులు ప్రారంభమయ్యాయని అని చెప్పొచ్చు. ఎప్పటికప్పుడు అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండి ఈ పనులను అయితే చేస్తున్నారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో అటు వాతావరణ శాఖ, ఇటు జిహెచ్ఎంసీ కూడా ప్రజలకు సూచనలు చేస్తున్నారు. అవసరం మేరకే బయటికి రావాలి, అవసరం ఉంటేనే బయటికి రావాల్సిందిగా అయితే ప్రజలకు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాము, ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడుతుంది, ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం పడుతుంది. కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. అవసరం ఉంటేనే తప్ప బయట పాటు ఎలక్ట్రిక్ పోల్స్ దగ్గర ఎవరు ఉండకుండా, లేదంటే శిథిలమైన భవనాలు ఉంటే ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్రదేశాల్లో ఉంటే గనక అలా ఉండకుండా చూసుకోవాలని కూడా అధికారులు మరి ఇదే వాతావరణ పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా అన్ని బృందాల సమన్వయంతో ఎక్కడికక్కడికి జిహెచ్ఎంసీ అధికారులు, డిఆర్ఎఫ్, హైడ్రా సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉంటున్నారు. ఎక్కడైతే వాటర్ లాగిన్ పాయింట్స్ ఉంటాయో అక్కడ సమర్థంగా ఎదుర్కొనే విధంగా అయితే అందరూ అన్ని అప్రమత్తం చేస్తున్నారు. సంపత్. ఓకే రైట్, థ్యాంక్ యూ రజిత.